Guys, welcome to a Job Desk Telugu YouTube channel. నేను మీ కన్నకల్ పుల్లేపు. సో గైస్ ఈరోజు మన దగ్గరికి ఇస్రో దగ్గర నుంచి ఒక మంచి ఇంటర్న్షిప్ అయితే వచ్చిందండి. ఇది ఇంటర్న్షిప్ అన్నా కూడా హ్యాకథాన్ అని పిల్లలు చాలామంది చాలా ఇష్టపడతారు. ఇది కంప్లీట్లీ ఇస్రో అఫీషియల్గా లాంచ్ చేసిన హ్యాకథాన్ అనమాట. సో లేట్ చేయకుండా అసలు ఈ యొక్క హ్యాకథాన్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, అసలు దీంట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి నేను మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముఖ్యంగా ఖచ్చితంగా ఈ యొక్క వీడియోకి మీరు లైక్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియో మీరు చివరి దాకా చూడండి. సో దట్ చాలా మందికి అర్థమవుతుంది అసలు ఈ యొక్క హ్యాకథాన్ అంటే ఏంటో. అలాగే ఈ యొక్క వీడియోని షేర్ చేసి కింద ఉన్న మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఎవ్రీ డే కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీకు వస్తూ ఉంటుంది. సో ఇకపోతే ఈ యొక్క ఇస్రో లాంచ్ చేసిన భారతీయ అంతరిక్ష హ్యాకథాన్ గురించి చూస్తే కనుక, సో గైస్ ఇది యొక్క హ్యాకథాన్ అనమాట. ఇది కంప్లీట్లీ ఇస్రో లాంచ్ చేసిన హ్యాకథాన్ అండి. అలాగే ఇది ఆల్రెడీ సెకండ్ టైం ఇస్రో లాంచ్ చేసిన ఈ యొక్క హ్యాకథాన్ అనేది ఫస్ట్ టైం ఆల్రెడీ 2024లో ఇస్రో అఫీషియల్గా లాంచ్ చేసింది. అండ్ ఇకపోతే ఇప్పుడు 2025లో ఇస్రో చైర్మన్ అయిన నారాయణ్ గారు ఈ యొక్క హ్యాకథాన్ రిలీజ్ చేయడం జరిగింది. అట్లా హ్యాకథాన్ అంటే ఏంటి అంటే కనుక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు ఒక ప్రాబ్లం మీద సొల్యూషన్ సెర్చ్ చేయడమే హ్యాకథాన్ అని అంటారన్నమాట. సో ఇస్రో వాళ్ళు లాంచ్ చేసిన హ్యాకథాన్ అనమాట ఇది. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు భారతీయ అంతరిక్ష హ్యాకథాన్ అంటే ఏంటి అంటే కనుక ఇస్రో వాళ్ళు రియల్గా ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అది స్పేస్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క టెక్నాలజీలో కానివ్వండి, ఏదైనా ఒక ప్రాబ్లం గురించి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే కనుక ఆ యొక్క ప్రాబ్లంకి వాళ్ళ సొల్యూషన్ ఎత్తుక్కోవడానికి ఈ యొక్క హ్యాకథాన్ని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఇస్రో చైర్మన్ నారాయణ్ గారు అఫీషియల్గా ఒక 18 ప్రాబ్లమ్స్ ఈ యొక్క ఇస్రోకి వాళ్ళు ఐడెంటిఫై చేసి ఈ యొక్క హ్యాకథాన్కి వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. అది జియోస్పేషియల్ అండ్ డొమైన్ స్పేస్ సెక్టార్లో అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్లో కూడా ఈ యొక్క హ్యాకథాన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క హ్యాకథాన్ కండక్ట్ చేయడానికి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక స్టూడెంట్స్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి, లేకపోతే స్టూడెంట్స్లో స్పేస్ టెక్నాలజీ మీద నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఈ యొక్క హ్యాకథాన్ని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా ఇస్రో దగ్గర నుంచి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క హ్యాకథాన్లో ఎవరైతే ఎలిజిబుల్ అంటే కనుక ఎవరైతే కనుక స్టూడెంట్స్గా ఉంటారో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ యొక్క హ్యాకథాన్కి కంప్లీట్లీ ఎలిజిబుల్ అన్నమాట. మీ యొక్క టీంలో అట్లీస్ట్ 3 to 4 మెంబర్స్ ఉండాలి. అంటే మీ యొక్క ఫ్రెండ్స్ని కూడా ఈ యొక్క హ్యాకథాన్లోకి మీరు తీసుకుపోవచ్చు. అండ్ ఈ యొక్క హ్యాకథాన్ అనేది కంప్లీట్లీ ఇండియా ఎలిజిబిలిటీ అన్నమాట. ఎటువంటి ఏరియా కాదు, కంప్లీట్గా ఇండియా దగ్గర నుంచి మీరు ఈ యొక్క హ్యాకథాన్ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క హ్యాకథాన్కి ఎందుకు పార్టిసిపేట్ చేయాలి అని అంటే కనుక ఇస్రో అనేది వెల్ నోన్ ఆర్గనైజేషన్ కాబట్టి మనకు తెలుసు ఇండియాలో బిగ్గెస్ట్ పిఎస్యూస్లో ఇస్రో ఒకటని చెప్పి. ఒకవేళ మనం ఇస్రోలో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తే కనుక మనం ఇస్రో ఒక సైంటిస్ట్తోనూ అలాగే వాళ్ళతో రియల్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయడానికి మనకి అవకాశం అనేది ముఖ్యంగా ఉంటుంది. అలాగే మరీ ఇంపార్టెంట్ థింగ్ అంటే కనుక ఇది ఒక నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో వాళ్ళందరూ కూడా నేషనల్ లెవెల్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళతో డైరెక్ట్గా ఇంటరాక్షన్ అవ్వడానికి మనకి ఛాన్స్ దొరుకుతుంది. అలాగే ఇది కంప్లీట్లీ ఫ్రీ అన్నమాట. దీంట్లో ఎటువంటి ఛార్జ్ ఇస్రో చేయట్లేదు, ఇది కంప్లీట్లీ ఫ్రీ. అలాగే ఇది కంప్లీట్గా ప్రతి స్టూడెంట్స్కి యాక్సెసిబుల్గా ఉంటుంది. అలాగే ప్రతి స్టూడెంట్కి కూడా ఇస్రో దగ్గర నుంచి మనకి పార్టిసిపేట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా వస్తుంది. ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ వాళ్ళకి ఈమెయిల్స్కి సర్టిఫికేట్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఈ యొక్క హ్యాకథాన్లో టాప్ నాచ్గా పెర్ఫామ్ చేశారో వాళ్ళకి అఫీషియల్గా ఇస్రో దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్, అలాగే వాళ్ళ ఫ్యూచర్లో ఇస్రో ఇంటర్న్షిప్స్కి లేకపోతే కనుక ఇస్రో ఉన్న జాబ్స్కి వాళ్ళు డైరెక్ట్గా ఇస్రో దగ్గర నుంచే రికమెండ్ చేయబడతారు. అలాగే ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్స్ వల్ల మీకు కూడా ఒక ప్రాపర్ గైడెన్స్ అలాగే ప్రాపర్ టెక్నికల్ థింగ్స్ కూడా మీకు ఇస్రో టీం నుంచి అఫీషియల్గా ఇస్రో ఒక సైంటిస్ట్ దగ్గర నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీరు రియల్గా స్పేస్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని మీకు రియల్గా ప్రాక్టికల్గా తెలియడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ ఏంటంటే కనుక చెప్పినట్టుగానే ఈ యొక్క స్టూడెంట్స్ ప్రతి అక్రాస్ ద ఇండియా వీళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. దాంట్లో ఎటువంటి స్క్రీనింగ్ ఉండదు. అండ్ ప్రతి టీంకి 3-4 మాత్రమే ఉండాలి. వన్స్ మీరు పార్టిసిపేషన్ చేసిన తర్వాత దాంట్లో ఇస్రో సైంటిస్ట్ మీకు ఒక ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫస్ట్ రౌండ్లో 140 టీమ్స్ని ఇస్రో సైంటిస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. అండ్ ఆ 140 టీమ్స్కి 30 గంటలు అంటే 30 hours టైం ఇచ్చి వాళ్ళకి మళ్ళీ అదే ప్రాబ్లం
ప్రాబ్లమ్ని ఇంకొంచెం డీప్గా సాల్వ్ చేయమని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వన్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక టాప్ నోచ్ ఇజ్రో ఎక్స్పర్ట్స్ వచ్చి ఒక 30 టీమ్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా వాళ్ళకి ఒక బెస్ట్ టీమ్ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ ప్రాబ్లమ్స్ని రియల్గానే స్పేస్లో వాళ్ళు యూజ్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడ జరుగుతుందంటే కనుక జేడి మెట్ల హైదరాబాద్ అనే ప్లేస్లో మనకి జరుగుతుంది. అలాగే ఇది ఇజ్రో దగ్గర నుంచి వచ్చింది మనకు బాగా తెలుసు. ఎవరైతే ఎలిజిబుల్ అంటే కనుక గ్రాడ్యుయేషన్స్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అలాగే చెప్పినట్టుగా దీంట్లో 2 స్టేజ్ ఆఫ్ స్క్రీనింగ్ ఉంటుంది. ఒక నార్మల్ స్క్రీనింగ్, 2 ఎక్స్పర్ట్ స్క్రీనింగ్ ఉంటుంది అండ్ ఫైనల్ వన్ కూడా ఉంటుంది. అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అఫీషియల్గా ఇజ్రో దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ అయితే మీ మెయిల్కి ఖచ్చితంగా వస్తుంది. ఆ సర్టిఫికేట్ మీ రెజ్యూమ్లో లేకపోతే మీ యొక్క జాబ్స్లో మీరు యాడ్ చేసుకోవచ్చు ఒక వెల్ రికగ్నిషన్స్ గురించి. ఒకవేళ మీరు కనుక ఈ యొక్క ఇంటర్న్షిప్ యొక్క హ్యాకథాన్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక అప్లై లింక్ అనే ఒక ఆప్షన్ కనుక క్లిక్ చేయండి. దీంట్లో మీరు అఫీషియల్గా ఇజ్రో వెబ్సైట్లోకి రీడర్ అవుతారు. దాంట్లో జస్ట్ మీ యొక్క ఈమెయిల్ ప్రొవైడ్ చేస్తే చాలు, మీరు దీంట్లో సైన్ అప్ అయిపోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే మీ యొక్క టీమ్ నేమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరగాలి. మొత్తంగా ప్రొవైడ్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్కి ఇజ్రో దగ్గర నుంచి ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాంట్లో టైం అండ్ డేట్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ద్వారా మీరు ఆ యొక్క ప్రతి ఒక్క స్టెప్స్ మీరు ఫాలో అయిపోతే సరిపోతుంది. ఇది గైస్ ఇవాళ వీడియో అఫీషియల్గా మనకి ఇజ్రో దగ్గర వచ్చిన హ్యాకథాన్ గురించి. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ గురించి ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే కింద కామెంట్ చేయండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్. బాయ్.